ఎంత చిన్న సినిమా అయినా సరే కనీసం 2 వారాల గ్యాప్‌తో ఓటీటీలోకి వస్తున్నాయి. పెద్ద సినిమాలైతే రిజల్ట్‌ను బట్టి నెల రోజులకు అటు ఇటుగా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాయి. కానీ రిలీజ్ అయిన వారానికే కృష్ణమ్మ ఓటీటీలోకి రావడం విశేషం. ఇటీవలే సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన కృష్ణమ్మ సినిమా థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పై ఆయన స్నేహితుడు కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. సత్యదేవ్ సరసన అతిథిరాజ్ హీరోయిన్ గా నటించింది. ఇక మే 10న థియేటర్లో విడుదలైన కృష్ణమ్మ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. కానీ విడుదలైన వారానికి ఈ చిత్రం ఓటీటీలోకి రావడం విశేషం. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది కృష్ణమ్మ. మే 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రిలీజ్ అయిన వారానికే ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. కానీ ఓటీటీ లవర్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. అయితే ఎంత చిన్న సినిమా అయినా సరే కనీసం 2 వారాల గ్యాప్ తో ఓటీటీలోకి వస్తున్నాయి. పెద్ద సినిమాలైతే రిజల్ట్‌ను బట్టి నెల రోజులకు అటు ఇటుగా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. కానీ రిలీజ్ అయిన వారానికే కృష్ణమ్మ ఓటీటీలోకి రావడం విశేషం. ఈ సినిమాను రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్స్ ప్రమోట్ చేశారు. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కానీ ఎన్నికల ఎఫెక్టా లేక మరో కారణమా అనేది తెలియదు. కానీ థియేటర్లో మాత్రం అనుకున్నంత రీచ్ మాత్రం అందుకోలేకపోయింది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి కృష్ణమ్మ మూవీ.